దేవుని భయం నీకుంటే నువ్వు ఎలా జీవిస్తావు తెలుసా? పరిశుద్ధంగా జీవిస్తావు. ఎలా జీవిస్తావు? పరిశుద్ధ. నీ నడక, నీ మాట, నీ చూపు, తలపులు అంతా కూడా బికేమ్ వెరీ హోలీ. ఎందుకు అనంటే దేవుడు భయము నీలో నాలో కూడా ఉన్నది. నీలో నాలో కూడా ఉంది. దేవునికి భయపడితే దేవుని జ్ఞానం నీకు వస్తుంది. దేవునికి భయపడితే నీ జీవితము అనేది ఆయుష్ను దేవుడిచ్చి ఆయుష్ను పొడిగిస్తూ ఉంటాడు. దేవునికి భయపడితే దేవుని ఆశీర్వాదాలు కొరత అనేది నీ జీవితం, నీ పిల్లల జీవితాలు అనేది కలగదు. దేవునికి గనక నువ్వు నేను కూడా భయపడగలిగితే నా భక్తి పరిశుద్ధమైన జీవితము ఈ లోకంలో జీవించడానికి అవకాశం ఉంది. దేవునికి భయపడినటువంటి వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించగలరా? జీవించలేరు. నీ తిండి, నీ మాట, నీ ఆలోచన, తలంపుడు, ఎవ్రీథింగ్ అమ్మో దేవునికి భయం.